ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ తన దూకుడు సాగిస్తున్నారు. అధికారులతో సమీక్షలు, పాలనపై పట్టుకి బదిలీలు, మంత్రిమండలి ఏర్పాటు పూర్తయ్యాక అసెంబ్లీలో తొలి సమావేశాలు కూడా జరిపించారు. నిజానికి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్లోని రాజకీయ అరంగేట్రం చేసి కడప ఎంపీగా అత్యధిక మెజారిటీతో నెగ్గిన జగన్ ఆ తర్వాత తండ్రి మరణంతో కాంగ్రెస్తో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్నో పోరాటాలు చేస్తూ ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమయ్యారు. మొత్తానికి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ముఖ్యమంత్రి అయ్యారు. ఇక జగన్ ఫిట్నెస్ గురించి ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. ఈయన తక్కువ మోతాదులో ఫుడ్ తీసుకుంటారన్న వార్తలు వైరల్ అయ్యాయి. పాదయాత్ర అన్ని రోజులు చేసినా ఎక్కడ అలసట అనేది కనిపించలేదు. దీన్ని బట్టి ఈయన లైఫ్ స్టైల్, ఆహారమే కారణమని చాలామంది చర్చిస్తున్నారు. నిద్ర లేవగానే జాగింగ్, జిమ్ చేస్తారు. తర్వాత తక్కువ మోతాదులో టీ సేవిస్తారు. 1 లీటర్ వాటర్ ఖచ్చితంగా తాగుతారు. ఫ్రూట్ సాలెడ్, జ్యూస్ అల్పాహారంగా తీసుకుంటారు. ఇక మధ్యాహ్నం లంచ్లో జీడిపప్పుతో కూడిన లెమన్ రైస్ తీసుకునే జగన్ పుల్కాలు ఎక్కువగా ఇష్టపడతారు. లంచ్లో 2 పుల్కాలు తప్పనిసరిగా ఉండాలి. కుండలోంచి తీసిన పెరుగుని మజ్జిగలా చేసుకొని సేవిస్తారు. సాయంత్రం ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారు. రాత్రి 8:30 గంటలకు నాటుకోడి పులుసులో పుల్కా తీసుకుంటారు. కుండలో తోడుపెట్టిన పెరుగుతో చేసిన కర్డ్ రైస్ తింటారు. చిన్నతనం నుంచి ఆహారంపై శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నారట. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.